జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన సీఎం చంద్రబాబు. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తవ్వాలని అధికారులకు దిశానిర్దేశం. ఏప్రిల్ 1 నుండి సమ్మెబాట పట్టనున్న విద్యుత్ మీటర్ రీడర్స్. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. విశాఖ మేయర్ పీఠం యాదవులకే కేటాయించాలి. నిరసన కార్యక్రమంలో విశాఖ యాదవ సంఘం నాయకుల డిమాండ్. సీఎం చంద్రబాబు నాయుడు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న ప్యానెళ్ల పనులను, ఎగువ కాఫర్ డ్యామ్ ను ఆనుకొని సీపేజీ నివారణకు సాగుతున్న బట్రెస్ డ్యామ్ పనులను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై సమీక్ష నిర్వహించారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతిని అధికారులకు విశదీకరించారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో సీఎం చర్చాగోష్ఠి నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణ పనులకు, కూటమి సర్కార్ హయాంలో జరుగుతున్న నిర్మాణ పనులకు వ్యత్యాసాన్ని ఆయన వివరించారు. 2014-19 మధ్య కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం 4,311 కోట్లు పునరావాసులకు చెల్లించామని గుర్తు చేశారు. అలాగే పోలవరం నిర్మాణ సమయంలో తెలంగాణలో ఉన్న 7 మండలాలను ప్రధానితో చర్చించి ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసిన ఘనత తమకే దక్కుతుందని అన్నారు. అనుకున్న ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. జెన్యూన్‌గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం. ఎక్కడ దానికి అనుమానం అవసరం లేదు. కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా లేకపోతే మనం కానీ ఎక్కడన్నా అన్నీ బాగా జరిగి ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్గా కావచ్చు, లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళా మనందరికీ చెడ్డ పేరు వస్తుంది, ప్రాజెక్టుకే ప్రమాదం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు. వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు. దానివల్ల మీరు చూస్తే ఈరోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచాం. ఈరోజు సిమెంట్ రేటు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మళ్లీ అదనంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు. ఈ నీళ్లుగానుంటే వ్యవసాయం బాగా జరిగేది, అదనపు ఆయకట్టు వచ్చేది, ఆదాయం పెరిగేది. ఇంకొక పక్కన హైడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది, బాగా లేట్ అయింది. కాబట్టి దగ్గర 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది. ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఏదేమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పెద్దప్రేగు క్యాన్సర్ పై ప్రతి ఒక్కరూ పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, వ్యాధిని ముందుగా గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా 100% నయం అవుతుందని అపోలో ఆసుపత్రి క్యాన్సర్ విభాగాధిపతి డాక్టర్ బ్రహ్మాజీ నాయుడు తెలిపారు. త్వరగా స్క్రీనింగ్ చేస్తే పెద్దప్రేగు సమస్యలు బయటపడడం వల్ల దానికి కావాల్సిన ట్రీట్మెంట్ త్వరగా అందించగలుగుతామని చెప్పి లో ప్యాకేజీలో, నార్మల్గా అయితే ఈ ప్యాకేజీ నార్మల్గా కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. అపోలో సంస్థలు మొత్తం భారతదేశం మొత్తం కలిపి క్యాన్సర్ని నోటిఫై చేయడానికి తక్కువ ప్యాకేజీలో కోలోరెక్టల్ కోలోఫిట్ అనే ప్రోగ్రాం పెట్టి దాన్ని లో రిస్క్ హై రిస్క్ అనే 2 ప్రోగ్రాంలు లాంచ్ చేశారు. ఒకటి 999 రూపాయలకి, అది బేసిక్ టెస్ట్. దాంట్లో ఏమన్నా కొంచెం అబ్నార్మల్గా వస్తే దాన్ని కన్వర్ట్ చేసి మిగతా ప్యాకేజ్లో 99,999 ప్యాకేజ్ చేస్తున్నారు. అందులో ఏ బయాప్సీ అంటే
క్యాన్సర్ సంబంధించిన టెస్టులు చేసిన తర్వాత అబ్నార్మాలిటీ వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్ కొనసాగించడానికి త్వరగా డిటెక్ట్ చేయడానికి కోలో ఫిట్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేస్తారు. దీన్ని అందరూ ప్రజలు ఉపయోగించుకోవాలని బేసికల్గా నివారణ వచ్చేదానికంటే నివారణకి ముందు చూసుకుంటే ఈ ఇలాంటి కొలనోస్కోపీ ప్రతి 5 సంవత్సరాలకు ప్రతి చుట్టుపక్కల వాళ్ళకు ముందుగా అడ్వైస్ చేస్తే దాన్ని తక్కువ రేట్లో తక్కువ సమయంలో మనం డిటెక్ట్ చేసి త్వరగా ట్రీట్మెంట్కి సహాయపడుతుంది ఈ స్క్రీనింగ్ క్యాంపు. దీన్ని అందరూ ఉపయోగించాలని కోరుకుంటాను. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 దొంగతనాలకు సంబంధించి సుమారు 70 లక్షల విలువ గల చోరీ సొత్తును పెందుర్తి పోలీసులు రికవరీ చేశారు. పినగాడి నాయుడు తోటలలో జరిగిన దొంగతనాల కేసులను చాకచక్యంగా ఛేదించి సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. నిందితులను రిమాండ్కు తరలించామని తెలియజేశారు. పినగాడి గ్రామంలో గత ఏడాది డిసెంబర్ నెలలో షేక్ సహీనా అనే మహిళ చేసిన ఫిర్యాదు బూటకమని, ఆ విషయాన్ని సుదీర్ఘ దర్యాప్తు చేసి నిర్ధారించినట్లు తెలిపారు. షేక్ సహీనాపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మొట్టమొదటిగా ఇందులో గ్రేవ్ కేసు ఒకటి పెనగాడిలో జరిగింది. ఆ పెనగాడి గ్రేవ్ కేసులోని దాదాపు 12 లక్షల విలువ చేసే ప్రాపర్టీని డిటెక్ట్ చేసి రికవరీ చేయడం జరిగింది. ఇది ఫేక్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇలాంటి ఫేక్ కంప్లైంట్ ఇవ్వకూడదని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ జ్యువెలరీ షాప్లోని కంప్లైంట్ ఇవ్వడంతో ఒక భార్యాభర్తలు వచ్చి రామచంద్రపురం నుంచి వచ్చి ఇక్కడ గోల్డ్ రింగ్ తస్కరించారని చెప్తే ఇమీడియట్గా మేము వెళ్ళి దాని మీద డిటెక్ట్ చేసి అంటే రికవరీ చేసాము. 12 కేసుల్లో అవి రికవరీ చేసాము. దాదాపు మన ఈ వైజాగ్లోని అనకాపల్లి అంటే ఇంకా జిల్లాల్లో జరిగినటువంటి 12 కేసులని మేము ఛేదించాము. అందులో ప్రాపర్టీని కూడా రికవరీ చేశాము. తర్వాత నాయుడు తోట సాయి మాధవ్ నగర్లో ఒక రాబరీ జరిగింది, స్నాచింగ్ జరిగింది. ఆ స్నాచింగ్ దాంట్లో వచ్చాము కూడా మేము అంబేద్కర్ అనే ముద్దాయిని పట్టుకుని అతన్ని జైలుకి పంపించడం జరిగింది. అతని దగ్గర పుష్పతాడిని రికవరీ చేయడం జరిగింది. అలాగే ఈ గోల్డ్ రింగ్ కేసుల్లోని 2, ఈ సాయి మాధవ్ నగర్లో 1, అలాగే వీళ్ళ 3 కూడాను జైలుకి పంపించడం జరిగింది. ఈ ఫేక్ కంప్లైంట్ ఇచ్చాను అధికారుల ఆదేశాల ప్రకారం తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. మొత్తం టోటల్గా 17 lakhsను ఈ 14 కేసుల్లో డిటెక్ట్ చేయడం జరిగింది. పెందుర్తి మండలం సుజాత నగర్ 97వ వార్డులో పలు అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపనలు చేశారు. 97వ వార్డు నరవానిపాలెం, పులగవానిపాలెం, దుర్గానగర్ ప్రాంతాల్లో సుమారు 2,25 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు సహా పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 7 నెలల కాలంలో 9వ వార్డు పరిధిలో సుమారుగా 64 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉందని పేర్కొన్నారు. వెనుకబడిన గ్రామాలు అన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ పంచాయతీరాజ్ శాఖల నుండి సుమారు 40 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. మనకున్న 9 వార్డుల్లో దగ్గర 60 కోట్ల రూపాయలు, 64 కోట్ల రూపాయలు వర్కులు తెచ్చాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళులాగా ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో అటు రూరల్లో కానీ ఇటు అర్బన్లో కానీ, రూరల్లో పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ నుంచి ఎన్ఆర్జీఎస్ నుంచి ఒక 40 కోట్లు తెచ్చుకున్నాం. ఇక్కడ మున్సిపల్ మంత్రి నారాయణ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దగ్గర 64 కోట్ల రూపాయలు ఇక్కడ తెచ్చుకున్నాం. అంటే చెయ్యాలన్న మనసుంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వెనకబడిన ప్రాంతాలు, విలీన గ్రామాలైన మన ప్రాంతానికి పెద్దపీట వేస్తామని చెప్పి మొన్న రివ్యూ మీటింగ్లో కూడా నారాయణ గారు మాట ఇవ్వడం జరిగింది. చేయాలన్న తప్పనున్న కార్పొరేటర్లు దొరకడం కూడా మా అదృష్టం. మా వసంత శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఇంకా ఇప్పుడు కూడా మేము మాట్లాడుకున్నాం. ఈ వారంలో ఒక్క రోడ్డు కూడా మిగలకుండా మొత్తం వార్డులు అన్ని ఎస్టిమేషన్లు వేయించి ఇంకా పెట్టాల్సినవి ఏమన్నా ఉంటే ప్రయారిటీ బేసిస్లో పెట్టి రాబోయే సంవత్సరం కాలంలో
ఈ వార్డుల్లో ఒక్క పని మిగిలి ఉంది అని, ఒక్క రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ మిగిలి ఉంది అనేది అనకుండా అన్ని పనులు చేసే బాధ్యత మేము ఇరువురు తీసుకుంటామని చెప్పి మాటిస్తూ, ప్రజల్లో అండరెస్ట్తో ఉన్న అన్ని ప్రాంతాలను కూడా కలుపుకుని అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారానే మాటిస్తాం. గాజా మారణ హోమాన్ని ఆపాలని పౌర ప్రజా సంఘాల ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపాయి. అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ యుద్ధ నీతిని ఉల్లంఘించి అమాయకులను బలి తీసుకుంటోందని POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. గాజా భూభాగాన్ని ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న చర్యలను అడ్డుకోవాలన్నారు. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్యలను ఆపకపోతే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవ పౌర హక్కులకు అక్కడి ప్రజలు కోల్పోతున్నారని అన్నారు. హమాస్ను అంతమొందించే ముసుగులో అమాయకులు బలైపోతున్నారని, ఇజ్రాయెల్ వెంటనే దురాక్రమణ ఆపాలని డిమాండ్ చేశారు. గాజా యొక్క భూభాగాన్ని ఆక్రమించడానికి గాజాని ఖాళీ చేయమని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనది. ఇప్పటికే వాళ్ళు ప్రకటించిన ప్రకారము వేలాది మందిని ఈరోజు చంపేసింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పడం అనేది చాలా అన్యాయమైనది. మొన్న యుద్ధ విరమణ సందర్భంగా అమెరికా చెప్పింది, యుద్ధాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, యుద్ధాన్ని ఆపుతాము, ఈరోజు గాజాని పునర్నిర్మిస్తామని చెప్పేసి మాట్లాడారు. యుద్ధాన్ని ఆపడం అంటే యుద్ధము వాళ్ళకి మొత్తం మానవాళికి ఇది నష్టకరమైనది. కాబట్టి ఇట్లాంటి యుద్ధాన్ని ఆపుతున్నారంటే అక్కడ పాలస్తీనా ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటా, బాధితులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. కానీ అలా కాకుండా ఈరోజు వాళ్ళ ప్రయోజనాల కోసం, అంటే అమెరికా గెలవాలి, ఇజ్రాయెల్ గెలవాలి, ఇజ్రాయెల్ మొత్తం వెళ్ళి గాజా యొక్క భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మాట్లాడింది. అంతేకాకుండా గాజాను మేము పునర్నిర్మిస్తామన్నారు. ఏ విధంగా పునర్నిర్మిస్తున్నారు? ఈరోజు గాజాలో వాళ్ళు తినడానికి తిండి లేదు. కనీసం ఒక మనిషి అన్న తర్వాత మానవ విలువలు ఉంటాయి. అలాంటి విలువలు కూడా పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సిన తిండి కానీ ఆహార పదార్థాలు కానీ వాళ్ళకి సంబంధించి ఎటువంటి సహాయాన్ని అందనీయకుండా, మెడిసిన్ కూడా అందనీయకుండా కనీసం యుద్ధ నీతి ఉంటుంది. ఆ యుద్ధ నీతి ప్రకారం ఎక్కడైనా శరణార్థి శిబిరాల మీద కానీ హాస్పిటల్స్ మీద కానీ కనీసం దాడి చేయరు. అలాంటి వాటిని టార్గెట్ గా చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ మానవ హరణానికి పాల్పడుతుంది దుర్మార్గంగా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలకి ఈరోజు అమెరికా కట్టుబడి ఉండాలి, ఇజ్రాయెల్ కట్టుబడి ఉండాలి. ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది, వెంటనే గాజా ఆక్రమించిన భూభాగాలు ఏదైతే గాజా వెస్ట్ బ్యాంక్ ఉందో అక్కడి నుంచి ఇజ్రాయెల్ వెనక్కి రావాలని చెప్తుంది. అయినా అన్యాయం ఉంది. యుద్ధం మంది కాకపోవచ్చు అని చెప్పేసి అనుకోవడానికి వీలేదు. యుద్ధం ఈరోజు సామ్రాజ్యవాద ప్రేరేపిత యుద్ధాలు అన్ని రాష్ట్రాన్ని మొత్తం అన్ని కంట్రీస్ కూడా విస్తరిస్తుంది. కాబట్టి యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదం తన ప్రయోజనాల కోసం ఏదైతే యుద్ధాన్ని వ్యతిరేకిస్తుందో తాను ఈరోజు ఎనాల్లో హైతీలో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మొత్తం హమాస్కి నేను చంపేస్తాను, వాళ్ళ నరకానికి పంపిస్తానంటుంది. మరి ఈ రోజు అమెరికా ఇజ్రాయెల్కి అనుకూలంగా ఈరోజు గాజా మీద యుద్ధం చేస్తే ఎవరు దాన్ని ఖండించాలి? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఈడ్చినా కూడా ఇజ్రాయెల్లోనే ఎక్కడ ప్రతిస్పందన లేనటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బెంజమిన్ నెతన్యాహు తాను అవినీతికి విపరీతంగా పాల్పడి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలను కూడా దోచుకొని తిన్నటువంటి దాని నుంచి వాళ్ళ దృష్టిని మళ్లించడం కోసం ఈరోజు గాజా మీద దాడిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గాజాని ఇప్పటికే సర్వనాశనం చేశారు. అక్కడ ఎవరి మీద, హమాస్ మీద దాడి చేస్తున్నామని చెప్పనేటటువంటి పేరుతోని సామాన్య ప్రజలని, చిన్నపిల్లల్ని ఒక హననానికి, ఒక జాతిని నిర్మూలించేటటువంటి పద్ధతుల్లో ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి ఈ మారణకాండని అమెరికా కూడా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ కొనసాగించడం అని అంటే ఈరోజు మానవాళి పట్ల అమెరికాకి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ గాజా మీద జరుగుతున్నటువంటి దాడిని రోజు ఏదైతే ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడో, మీరు గాజాని ఖాళీ చేసేయండి, మేము దీన్ని పునర్నిర్మించి మీకు ఇస్తామని చెప్పని అంటున్నారు. అన్న తర్వాత కాల్పుల విరమణ, ఇతర దేశాల యొక్క చొరవతోని కాల్పుల విరమణ ప్రకటన చేసిన ప్రతిసారి ఇజ్రాయెలే అన్నిటినీ ఉల్లంఘిస్తూ ఈరోజు విచక్షణారహితంగా గాజా మీద దాడి చేయడాన్ని ఇక్కడ అందరమే అంతర్జాతీయ సమాజం ఖండిస్తూ ఉంది. అంతర్జాతీయ సమాజంతో పాటు సామాన్య ప్రజానీకం కూడా దాన్ని ఖండిస్తూ ఈరోజు గాజాలోని నివసిస్తున్నటువంటి సామాన్య ప్రజానీకానికి యొక్క జీవించేటటువంటి హక్కును పరిరక్షించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం.
తమకు అప్పగించిన పనులను పూచా తప్పకుండా నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తమపై సీతకన్ను వేస్తుందని ఉత్తరాంధ్ర 6 జిల్లాల విద్యుత్ మీటర్ రీడర్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. గురుద్వార్ ఈపీడీసీఎల్ జోనల్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సీఎండీకి ఏప్రిల్ 1 నుండి మీటర్ రీడర్స్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని డిమాండ్ల పత్రం సమర్పించారు. నిరసనను ఉద్దేశించి ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బాలకాశి, ఏఐటీయూసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎస్జే అచ్యుతరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రి లోకేష్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తూ అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని ఇచ్చిన హామీ అటకెక్కించారని దుయ్యబట్టారు. విద్యుత్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చి నేటికి వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా ఆదాని అంబానీలకు కొమ్ము కాస్తుందని, విద్యుత్ మీటర్ రీడర్లు వెంటనే పర్మనెంట్ చేయాలని ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు హెచ్చరించారు. ఇది 2004లో స్పాట్ బిల్లింగ్ అన్నది మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. ఈపీఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, లేకపోతే నెలవారీ వేతనాలు కానీ దీన్ని పీసీ రేట్ రూపంలో పెట్టారు. దశల వారీగా మీటర్ రీడర్లు పోరాడబట్టే ఈపీఎఫ్, ఈఎస్ఐ అనేది సాధించుకున్నారు. కానీ ఇంత కష్టపడి చేస్తున్నా సరే ఈరోజు రోడ్డును పడేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వం అయితే నమ్మించి మోసం చేసింది. పాదయాత్రలో హామీ ఇచ్చారు, అసెంబ్లీలో చెప్పారు. అయినా సరే పని దినాలు తగ్గించి నెల రోజులున్న పనిని 10 రోజులు, 15 రోజులకే చేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీటర్ రీడర్లు కష్టంతో నెట్టుకొస్తున్నారు. కానీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు రావడం వల్ల రోడ్డును పడుతున్నారు కాబట్టి ఈ విధంగా మీరు రోడ్డును పడాల్సి వచ్చింది. కావున మేము చేసేది ఒకటే, మాకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించండి. మా దాంట్లో ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏ చదువు లేకపోతే కనీసం అటెండర్ల కింద పెట్టుకోండి, హెల్పర్ల కింద పెట్టుకోండి. మీకు ఇంటింటికి తిరిగి గోల్డ్ అమ్మేవారు గుర్తున్నారు, లేకపోతే ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానికల్ గుర్తున్నారు. 20-25 సంవత్సరాలు పైబడి చేస్తున్న మీటర్ రీడర్లు గుర్తులారా? సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మేము రోడ్డును పడుతూనే ఉన్నాము. 2019లో పెద్ద ఎత్తున ధర్నా చేసాం, 21లో చేసాం, 23లో బైక్ ర్యాలీ చేసాం. ఇప్పుడు కూడా నెల రోజుల నుంచి దశలవారీ కార్యక్రమాలు జరుగుతున్నా సరే కనీసం అసెంబ్లీలోని ఒక్క ఎమ్మెల్యే కూడా మా గురించి చర్చించలేదే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ కూడా మీటర్ రీడర్ల తరఫున మాకు న్యాయం చేయండి అని చెప్పాం. అయినా పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చాం. దీన్ని కానీ ఇప్పటికైనా సరే మీరు 2-3 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే రేపొద్దున 1వ తారీఖు నుంచి మేము భారీ ఎత్తున ఇక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. కావున మా డిమాండ్ ఏదైతే ఉందో న్యాయమైన డిమాండ్. ఇన్ని సంవత్సరాలు నమ్ముకొని చేస్తాం కాబట్టి మాకు వయసు దాటిపోయింది. ఇక వేరే దగ్గరికి వెళ్ళినా సరే ఎవరు తీసుకోరు కాబట్టి మీరు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 4000 మంది విద్యుత్ మీటర్ రీడర్లు గత 15-20 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నారు. వారు ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల వారికి కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్నా అది కూడా రోడ్డు మీద పడే పరిస్థితి. కాబట్టి గత కొన్ని సంవత్సరాల బట్టి అనేక విధాలుగా ఏఐటీసీ రాష్ట్ర నాయకత్వం గత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం మీద కూడా అనేక తపాల ఒత్తిడి చేసిన ఫలితం లేనందున గత నెల రోజుల బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తూ రేపు 1వ తారీఖు నుండి నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ కు ఘన నివాళి అర్పించిన క్రిస్టియన్లు తమ అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ నిరసనలు చేపడుతున్నారు. అందులో భాగంగా జీవీఎంసీ కూడలి విశాఖ క్రైస్తవులు పాస్టర్ ప్రవీణ్ మరణానికి చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రమాదవశాత్తు జరిగినట్లుగా రోడ్డు ప్రమాదంలోనే ఆయన తీవ్రంగా గాయపడి మరణించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో స్పష్టం చేసినప్పటికీ సంఘటనా స్థలాన్ని చూస్తే తమకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని క్రైస్తవులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మృతుడు ప్రవీణ్ కుటుంబం భయంతో బిక్కుబిక్కుమంటున్నారని, వారికి తగిన భద్రతతో పాటు న్యాయం చేయాలని కోరారు. విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా, క్రీస్తు రక్తము ఎలాగైతే ప్రభు మా దేశంలో ప్రభువా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రాజమండ్రి ప్రాంతంలో ప్రవీణ్ పగడాల గారిని అనుమానాస్పద పరిస్థితుల్లో మరి మృతి చెందిన అని గమనించి పోలీసులు అది రోడ్ యాక్సిడెంట్ అని చెప్పి వారు దాన్ని పరిగణించడానికి చేసిన ప్రయత్నంలో క్రైస్తవ సమాజం అంతా ఏకమై ప్రవీణ్ పగడాల గారికి ఇప్పటికే అనేక ప్రాణహాని ఉంది అని చెప్పి ఆన్లైన్లో కూడా ఆయనకి చాలా
థ్రెట్స్, ఫోన్ కాల్స్ ద్వారా థ్రెట్స్ రావడం అన్నది మేము చూసాం. కాబట్టి క్రైస్తవ సమాజం, 2 రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దలందరూ వచ్చి అది నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీ జరగాలి. ఇది కేవలం రోడ్ యాక్సిడెంట్ కింద పరిగణించి అది కేసు క్లోజ్ చేయకూడదని చెప్పి పోస్ట్ మార్టం కోసం మేము మరి డిమాండ్ చేసి, అలాగే వీడియో రికార్డింగ్ ఆఫ్ పోస్ట్ మార్టం కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రాముఖ్యంగా ఏంటంటే మాకు ఇది పోలీస్ ఎంక్వైరీ కాదు, మాకు సిఐడి ఎంక్వైరీ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఒక పెద్ద కర్ర ఉంది, కర్రకి రక్తం అంటుకొని కూడా ఉంది. అవేమి దాన్ని కలెక్ట్ చేయట్లేదు పోలీసు, దాన్ని దృష్టి పెట్టట్లేదు. కేవలం ఏం చెప్తున్నారంటే ఆయన స్లిప్ అయిపోయి పడిపోయాడని చెప్తున్నారు. విజువల్స్లో డిఫరెంట్గా ఉంది. అంతేకాకుండా ఆయన ఛాతీ మీద బూటు కాలు ముద్ర కూడా ఉన్నది. ఇట్లాంటి చాలా సంఘటనల వల్ల ఇటువంటి చాలా ఇంకా అనేక రుజువులు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబం భయపడిపోతుంది. కుటుంబం చాలా వణికిపోయి పోస్ట్ మార్టం కూడా వద్దు, మేము ఏ కంప్లైంట్ కూడా చేయమంటున్నారు. ఎందుకంటే చాలామంది ప్రభుత్వం తరపున అంటున్నారు, పార్టీ తరపున అంటున్నారు, మతోన్మాదులు అంటున్నారు. కుటుంబానికి భయం పెంచిన బట్టి భార్య కూడా అసలు భర్తని చూడడానికి రాజమండ్రి రాలేని పరిస్థితి ఉంది. కనుక ప్రభుత్వం చట్ట పరిధిలో క్రైస్తవ మైనారిటీకి న్యాయం చేయాలని కోరుతూ ఈ మాటలు మేము ముగిస్తున్నామండి. తోపుడు బండ్లు, చిల్లర వర్తకులపై దాడులు ఆపాలని విశాఖ జిల్లా తోపుడు బండ్లు, చిల్లర వర్తకుల కార్మిక సంఘం డిమాండ్ చేసింది. జగదాంబ సిఐటియు కార్యాలయంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు పి వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీ పరిధిలో సుమారు 50,000 మంది తోపుడు బండ్లు, చిల్లర వర్తకం చేసుకుంటూ పేదలు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నుండి ఉపాధి, ఆర్థిక సహకారం లేక స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకుని కుటుంబాలు పోషించుకుంటున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వీధి విక్రయదారులకు రక్షణగా ఉన్న కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుందని మండిపడ్డారు. 22వ వార్డులో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేధింపులతో చిల్లర వర్తకులు భయపడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్ట్రీట్ వెండర్స్ చట్టం ప్రకారం తోపుడు బండ్లు, చిల్లర వర్తకులకు రక్షణ కల్పించాలని, పోలీసులు, అధికారులు దాడులు ఆపాలని, లేని పక్షంలో జీవీఎంసీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. తెలుగుదేశం నాయకత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వంలో రాకముందు అనేక హామీలు ఇచ్చింది. తోపుడు బండ్ల కార్మికులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, రక్షణ కల్పిస్తామని. అందులో ప్రధానంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా పేదల కోసమే నేను రాజకీయంలోకి వచ్చానని చెప్పారు. వాళ్ళ కోసం నా జీవితాన్ని అంకితం చేశామని చెప్పారు. ఆ రకంగా వచ్చిన వీళ్ళు ఈ 10 నెలల కాలంలో రావడంతో ఏదైతే తోపుడు బండ్ల కార్మికులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు ప్రారంభించారు. ప్రధానంగా పెందుర్తి రైతు బజారు, మధురవాడ రైతు బజారు, అలాగే కొటక్ స్కూల్ దగ్గర, శ్రీపురం జంక్షన్ దగ్గర, అలా మద్దిలపాలెం ఆర్టీసీ సిటీ డిపో దగ్గర అనేక చోట్ల, దీనితో పాటు ముఖ్యంగా అనేక సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న పూర్ణ మార్కెట్, అక్కడ జంగిడీలు వేసుకొని కిందని చేపల మీద కాయగూరలు కానీ, తర్వాత ఆకుకూరలు కానీ, పూలు కానీ, పళ్ళు కానీ రకరకాలుగా అమ్ముకున్న బ్రతుకుతున్న అనేక మందిని ఈరోజు తొలగించడం అనేది జరిగింది. అందుకనే ఈ కూటమి ప్రభుత్వం తక్షణం తోపుడు బండ్ల కార్మికులు, పేదల మీద, ఈ చిల్లర వర్తకుల మీద దాడులు ఆపాలన్నది మా ప్రధాన డిమాండ్. రెండో పక్క జనసేన పార్టీ చెప్పుకొని మా జన సైనికులు పనిచేస్తారు పేదల కోసం అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు 22వ వార్డులో మూర్తి యాదవ్, ఆయన కార్పొరేటర్ కూడా జనసేన పార్టీ తరఫున, ఆయన 22వ వార్డులో ఉండే వారానికి 2 గంటలు సంత పెట్టుకుంటే 300 మందిని తొలగించడానికి, అక్కడ ఉన్న దగ్గర 100-150 మంది తోపుడు బళ్ళు, చిల్లర వర్తకులు తొలగించడానికి ఏకంగా తప్పుడు సమాచారంతో హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ రకంగా హైకోర్టుకి వెళ్ళి ఆ బళ్ళు తొలగించి వాళ్ళ బ్రతుకు లేకుండా రోడ్డు మీదకి పీతల మూర్తి యాదవ్ గారు ఈడ్చడం జరిగింది. పోనీ అతనితో ఆగటం లేదు. ఫుడ్ కోర్టు మీద దాడులు, ఆయన కంప్లైంట్లు పెడుతున్నారు. ఎక్కడికెక్కడ జీవీఎంసీ టీవీసీ కమిటీలు ఆమోదించి ఇచ్చిన వెండింగ్ జోన్ బోర్డులో రాత్రికి రాత్రి వేశారు, మీరు తొలగించండి అని కంప్లైంట్లు పెడుతున్నారు. ఇదే పనిగా నగర వ్యాప్తంగా మూర్తి యాదవ్ గారు, జనసేన నాయకులు ఇదే పని మీద ఉన్నారు. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, మూర్తి యాదవ్ గారిని జనసేన నుంచి తక్షణం సస్పెండ్ చేయాలి. జనసేన నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో మూర్తి యాదవ్ సస్పెండ్ చేయాలన్న మా ప్రధాన డిమాండ్. పెందుర్తి జీవీఎంసీ 96వ వార్డు పులగాన్లివానిపాలెం సర్వే నంబర్ 6/4లో గత 12 ఏళ్ల క్రితం తాము కొనుగోలు చేసుకుని తమ ఆధీనంలో ఉన్న భూమిని పెందుర్తి టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని వేచలం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చప్ప వేణుగోపాలరావు ఆరోపించారు.
వారి నుండి తమ భూమికి రక్షణ కల్పించాలని అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామానికి చెందిన బాధితులు మీడియా ముందు వాపోయారు. టీడీపీ నాయకులు తమ ఇంటి స్థలంలో అక్రమంగా గోడ నిర్మించారని దాన్ని తొలగించినట్టు తెలిపారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ 2013లో బయలుపొడి తాత కుటుంబీకులు నుండి తాము ఆ భూమిని కొనుగోలు చేసి షెడ్డు నిర్మించి విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్ను చెల్లిస్తున్నామని తెలిపారు. గతంలో అడబాలవాడ సావిత్రి అనే ఆమె ఆ స్థలం కబ్జాకు ప్రయత్నించగా భీమునిపట్నం కోర్టులో దావా వేశామని, తమకు అనుకూలంగా ఇంజెక్షన్ వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు స్థానిక టీడీపీ నాయకులు అక్రమంగా ఆ స్థలంలో గోడ కట్టేందుకు ప్రయత్నించారని చెప్పారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు తనను పిలిచి ఆ భూమిని వదిలేయాలని హెచ్చరించారన్నారు. తాము ఆ బెదిరింపులకు భయపడలేదని, తమ కష్టార్జితంతో కొనుక్కున్న భూమిని వదులుకునే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ఈ విషయమై పోలీస్ కమిషనర్కు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలియజేశారు. శ్రీ విష్ణు వాళ్ళ వైఫ్ పేరున ఒక ఫేక్ డాక్యుమెంట్ చేశారండి. చేసి ఆయన ఈ సైట్ మీదకి వచ్చారు. వస్తే ఆయన మీద మేము ఒక ఆర్డర్ తెచ్చుకున్నాము. 2000లో ఒక జడ్జిమెంట్ వచ్చిందండి. వీళ్ళు యాక్చువల్గా 84లో మళ్ళీ ఎవరైతే మా వెండర్స్ వాళ్ళ మీద మళ్ళీ కేసు వేశారండి. కేసు వేస్తే 2000లో 14 సంవత్సరాలు 2000లో జడ్జిమెంట్ వచ్చింది. వీళ్ళకి ఏమీ లేదు, ఒక సెంటు కూడా లేదని చెప్పి కోర్టు డిస్మిస్ చేసిందండి. డిస్మిస్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు చేసుకొని ఆ తర్వాత వీళ్ళు అప్పీల్కి కూడా వెళ్ళలేదండి. కోర్టు 2000 జడ్జిమెంట్తో తర్వాత వీళ్ళు అప్పీల్కి వెళ్లకుండా మళ్ళీ డిస్మిస్ చేసిందండి. డిస్మిస్ చేసిన తర్వాత వీళ్ళు తర్వాత ఏమీ అప్పీల్కి కూడా వెళ్ళా. ఆ తర్వాత సరిగ్గా మన ఈ ఆన్లైన్ రికార్డ్స్ ఎప్పుడైతే అవుతున్నాయో ముఖ్యంగా 2016 అండి, ఆ టైం నుంచి వీళ్ళు మళ్ళీ దాని మీద ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని తర్వాత స్వయంగా పెందుతు ఈశ్వరరావు బ్రదర్ ఒక ఆయన ఉన్నారండి. ఆయన పెందుతు సింహాచలం, ఆయన అక్కడ మన ఎంఆర్ఓ ఆఫీస్లో ఆయన ఉండేవాడు తలయారిగా. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్తో మొత్తం ఇదంతా కూడా ఆయన కొన్ని రాంగ్ రికార్డ్స్ క్రియేట్ చేసి దాని నుంచి మళ్ళీ కొన్ని మల్టిపుల్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేశారండి. పెందుర్తి సుజాత నగర్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ ప్రారంభమైంది. చిన్నముషిడివాడ వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ లేఅవుట్లో నెలకొల్పిన నూతన బ్రాంచ్ను బ్యాంక్ విశాఖ జోనల్ మేనేజర్ కె శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. నూతన బ్రాంచ్ల్లో పలు విభాగాలను ఆయన పరిశీలించారు. అనంతరం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. విశాఖ జోన్లో 82వ బ్రాంచ్ సుజాత నగర్లో ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా 5300 బ్రాంచులు ఉన్నాయని తెలిపారు. జోన్లో తమ బ్యాంకుల ద్వారా 12,722 కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటిలో 9,337 కోట్లు రుణాలుగా మంజూరు చేశామని చెప్పారు. 3,385 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ఆగస్టు నెలలోగా మరో 6 కొత్త బ్రాంచీలు నెలకొల్పుతామని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను కస్టమర్లు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ జోనల్ మేనేజర్ ఎన్ సీతారాం, బ్రాంచ్ మేనేజర్ శ్రావణ్ రవి తదితరులు పాల్గొన్నారు. 385 కోట్లు డిపాజిట్స్ కింద ఉంది. ఇది కాకుండా వచ్చే సంవత్సరం 2025-26లో ఇంకొక 6 బ్రాంచులు ఫస్ట్ ఫేజ్లో ఆగస్టు లోపుని ఈ విశాఖపట్నం ఏరియా నుంచి విశాఖపట్నం విశాఖపట్నం మధ్యలో ఒక 6 బ్రాంచులు ఓపెన్ చేయడానికి బ్యాంకు నిశ్చయించుకుంది. ఈ మధ్యనే పార్వతీపురం, నరసన్నపేట, భోగాపురం, ఈరోజు సుజాత నగర్, వెస్ట్ గోదావరిలో మన సరిపల్లి బ్రాంచ్, జగ్గంపేట ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో రైట్ ఫ్రమ్ ఇచ్చాపురం, సోంపేట, పాలకొండ, తగరపు వలస, విజయనగరం కంటోన్మెంట్, గజపతి నగరాల్లో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి బ్యాంక్ ఆల్రెడీ ఆర్బీఐకి అప్రూవల్స్ పంపింది. సో అది కాకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇంకొక 5 బ్రాంచ్లు ఈస్ట్ గోదావరి, అగైన్ మళ్ళీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో కూడా ఓపెన్ చేయడానికి. సో ఈరోజు సుజాత నగర్లో బ్రాంచ్ ఓపెన్ చేసిన సందర్భంగా ఈ బ్యాంకు త్వరలోనే మంచి భవిష్యత్తు ఉంటుందని, మంచి కస్టమర్లు మాకు బాగా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రతి జీవిని కాపాడాల్సిన బాధ్యత మానవాళిదే అని కేంద్ర పరిశ్రమల రక్షణ విభాగం డిప్యూటీ కమాండెంట్ రిషబ్ దేవాంగన్ పేర్కొన్నారు. మల్కాపురం సిఐఎస్ఎఫ్ కార్యాలయంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నేతృత్వంలో పక్షులు, వన్యప్రాణుల కోసం నీరు, ఆహారం అందుబాటులో ఉంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పక్షులు, వన్యప్రాణుల కోసం ఈ వేసవి కాలంలో నీరు, ధాన్యం, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రధానంగా పిచ్చుకల కోసం గూళ్లు, ధాన్యం కంకులు, కుచ్చుళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే భార్య పిల్లలతో కలిసి పక్షులకు నీరు, ఆహారం ఏర్పాటు చేయడం ద్వారా తర్వాత తరానికి అవగాహన కల్పించే అవకాశం ఉంటుందని అన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ అరవింద్ కుమార్ శర్మ మాట్లాడుతూ మహానగరాల్లో మియావాకి వంటి చిట్టడవులు పెంచడం ఎంతైనా అవసరం ఉందన్నారు. ఇప్పటికే తమ కార్యాలయంలో చాలా ఎక్కువ చెట్లు పెంచడం జరుగుతుందని వివరించారు. Some water pot and some food for our birds during this summer season. It will be really helpful for them. So I request you all to do the same kind of things at your nearby area, at your houses also. During the summer season, it is very hard for birds to find out the water source and food especially. So I request you all. इनिशिएटिव लिया है पक्षियों के लिए खाना और पानी का, ये बहुत ही अच्छा इनिशिएटिव है. समर जो अभी सीजन आने वाला है उसमें वैसे भी पानी कहीं मिलता नहीं है पक्षियों के लिए, तो ये जो हम इनिशिएटिव ले रहे हैं बहुत अच्छा है. और सभी को अपने घर पे भी ये पानी का पोट रखना चाहिए जितने भी पक्षी हैं उनके लिए, और खाने के लिए भी जो हमने यहाँ पे दाना पेड़ों पे लटकाया है अपने घरों में भी सभी लोग करेंगे तो अच्छा होगा. ఏ పక్షి కూడా చచ్చిపోకుండా పక్షులను కాపాడాలి, వాళ్ళకి నీళ్లు గట్ట ఇవ్వాలి మంచిగాని. అన్ని జీవులు ప్రాణంతో అన్ని బతకాలి. మా సారు వచ్చి అది మొత్తం అంతా క్యాంపస్లో అంతా పచ్చగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే మన పక్షులు వాళ్ళకి కావాల్సినంత నీరు, ఆహారం మన ఇక్కడే కాదు ఇంటికాడ అక్కడ మీరు ఎక్కడైనా కూడా ప్రయత్నం చేసి వాళ్ళకి పక్షులు వాళ్ళని మెయిన్ మనం కాపాడుకోవాలి. పక్షులు కాపాడుకుంటే మన వాతావరణం మొత్తం మనం అంతా మంచిగా ఉంటుంది. జీవీఎంసీ మేయర్గా ప్రస్తుత మేయర్నే కొనసాగించాలని, లేని పక్షంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్నే మేయర్గా ఎన్నుకోవాలని విశాఖ జిల్లా యాదవ సంఘం కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట యాదవ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. యాదవులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేయర్ను అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తొలగించాలని నిర్ణయించారని అన్నారు. కౌన్సిల్లో తమ సామాజిక వర్గానికి చెందిన 22 మంది కార్పొరేటర్లు ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో యాదవ్ మహిళలకు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు ఆమెను కొనసాగించని పక్షంలో మళ్లీ యాదవులకే అవకాశం ఇవ్వాలని కోరారు. వేరే సామాజిక వర్గానికి చెందిన వారికి మేయర్గా అవకాశం ఇవ్వడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వంలో తమకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ మేయర్గా యాదవుల్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆ పదవి 4 సంవత్సరాలు ఆవిడ దిగ్విజయంగా కంటిన్యూ చేశారు. దానికి న్యాయం చేకూర్చారు. బస్సుపేలు కానీ క్లీన్ అండ్ గ్రీన్ కానీ అవార్డులు పొందారు. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని ఇచ్చేసి ఇంకా వేరే వాళ్ళకి కట్టబడుతుంది. మాకు దయచేసి యాదవులు ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు ఆ పదవి కొనసాగించవలసిందిగా, లేని పక్షంలో ఎవరైనా యాదవులకే మాకు ఈ మేయర్ పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గత ప్రభుత్వంలో 22 మంది కార్పొరేటర్లు ఉంటే హయ్యెస్ట్ కార్పొరేటర్లు, హయ్యెస్ట్ పాపులేషన్ యాదవులు అని మా మీద అప్పటి సీఎం గారు అవకాశం ఇచ్చి మేయర్ని చేశారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానంతో మేయర్ని తొలగించాలని కూటమి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మా అవసరం వచ్చింది. మేము రోడ్డు ఎందుకు ఎక్కాము అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా మాకు యాదవులకు మేయర్ సీట్ కేటాయించాలనేది మా ప్రధాన డిమాండ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన సీఎం చంద్రబాబు. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తవ్వాలని అధికారులకు దిశానిర్దేశం. ఏప్రిల్ 1 నుండి సమ్మెబాట పట్టనున్న విద్యుత్ మీటర్ రీడర్స్. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. విశాఖ మేయర్ పీఠం యాదవులకే కేటాయించాలి. నిరసన కార్యక్రమంలో విశాఖ యాదవ సంఘం నాయకుల డిమాండ్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.